ఉపదేశసారం టాక్ 15. సో మెల్లమెల్లగా భక్తి, పరమాత్మ అట్లాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్నే సబ్జెక్ట్గా చేస్తూ ఉన్నాడు రమణ మహర్షి. సరిగ్గా చూస్తే అట్లా అర్థమవుతుంది. అంటే పరమాత్మ స్వరూపం నీ ప్రతి కదలికకి కారణం, అట్లాగే ఫలితము ఆయనదే. సో కర్మను కూడా నువ్వు ఓన్ చేసుకోవద్దు, తాదాత్మ్యం దేంతో అవసరం లేదు. సో ఫలితాన్ని పట్టుకున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. అందుకని అట్లాంటివి ఏమి ఉంచుకోకు. అట్లా చెప్తూ ఒకవేళ నువ్వు జపతపాదులు చేస్తే అందులో ధ్యానం ఉత్తమమైంది. అన్ని ట్రాన్సెండెంటల్ అయినా ధ్యానం అంటే ఎక్కువ శరీరాన్ని వాడకుండా అసలు ఇదంతా దేనికోసం, అసలు వై, అసలు మూలంలో ఏం జరుగుతుంది? నాకు చిన్న విషయం చెప్పి ఆ తర్వాత వెళ్తా. మాకు పాత ఇల్లు ఉండేది. వర్షాకాలం వచ్చిందనుకో పొట్టుకు పడుతూ ఉండేది. పొట్టుకంటే తెలుసు కదా, పైనుంచి వర్షపు నీళ్లు పడుతూ ఉండేవి అనమాట. నాకు చిన్న ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అంటే ఎన్ని రకాల మిద్దెలు ఉంటాయి, చెత్త అంటే ఏమిటి, లేకపోతే మట్టి మిద్దె ఏమిటి, లేకపోతే చౌడు మిద్దెలు అంటారు రకరకాలుగా. ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు వర్షం పడుతుంటే మాకు తెలిసిందల్లా ఒకటి, నాకున్న జ్ఞానానికి, ఎక్కడి నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి అనుకో దాని కింద ఒక చెంబో లేకపోతే బిందెనో పెట్టేవాళ్ళం. పుట్టుకొని పడుతుండేది. సో ఇంకొక చోటు నుంచి పడుతుంది అనుకో పుట్టుకు అక్కడ చెంబు పెట్టేవాడిని. సో నాకున్న మైండ్కి నాకు ఎట్లా అనిపించింది అంటే, వర్షపు నీళ్లు ఇంత నీళ్ళ మీద పడకుండా నేను దీన్ని నిరోధించాను. అసలు నాకు దాదాపు ఈ 7th ప్రాంతంలో నాకు ఈ డౌట్ వచ్చింది. అసలు ఎందుకు పడుతుంది అసలు ఇది? వర్షం పైన పడవచ్చు, మిద్దె మీద నుంచి కింద కారుతుంది, వేరే ఇంట్లో ఎందుకు కారట్లే? అంటే అసలు రూఫ్ బాగలేదు కాబట్టి అది కారుతుంది అనమాట. సో నువ్వు సరి చేయవలసింది రూఫ్ని. నువ్వు ఎన్ని బిందెలు మారుస్తూ పోతావు. అట్లా సరే, ఇప్పుడు నువ్వు పరమాత్మ అనుకో, లేకపోతే నేను కర్తను కాదనుకో, లేకపోతే నేను క్రియను కాదనుకో, లేకపోతే నాది నిజమైన భక్తి అనుకో, నేను భక్తుడిని అనుకో, నేను జ్ఞానిని అనుకో, నేను శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను అనుకో, నేను ప్రాణాయామం చేసేవాడిని అనుకో, నేను ఇది చేస్తానండి. అది అసలంతా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అన్నది జస్ట్ చెప్తున్నాడు. నిన్న సూత్రంలో ప్రాణము, హృదయస్పందన, అట్లాగే మనస్సు, తర్వాత శ్వాస, ఇదంతా ఒకటే, పరస్పరాధారితాలు. మనస్సును పట్టుకొనే హృదయస్పందన ఉంటుంది, హృదయస్పందని పట్టుకొని శ్వాస నడుస్తుంటుంది. వీటన్నిటికీ పూనిక ప్రాణం ఇస్తుంటుంది. అసలు ఎందుకు మరి వీటిలో అత్యంత అన్నిటినీ డిస్టర్బ్ చేసేది ఏమిటి? మనస్సు. హృదయస్పందన మనస్సుకి అతీతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిద్రలో కూడా మనస్సు లేకపోయిన హృదయస్పందన కొనసాగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనస్సు ఇంటర్ఫియర్ అయిందనుకో హృదయం కూడా కాస్త డిస్టర్బ్ అవుతుంది. ఆగదు, బట్ డిస్టర్బ్ అవుతుంది. శ్వాస కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒక్కోసారి మనస్సే ఎంత ఫోర్స్ చేస్తుందంటే ఈ శ్వాస అండ్ హృదయస్పందన నడుస్తున్న శరీరాన్ని తీసుకెళ్ళి ఒక కొండ మీద నుంచి దుంకేలా చేస్తుంది. సో మనస్సు తాను నాశనం అవడం కోసం అన్నిటినీ నాశనం చేస్తుంది. మనం అప్పుడప్పుడు టీవీలో వార్తలు చూడలేదా? అప్పుల బాధలు తట్టుకోలేక ఒక కపుల్ మరణించారనుకుందాం. వాళ్ళతో పాటు ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం తెలియదు. నాకు ఒకసారి చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఒక తల్లి, తండ్రి, 2 పిల్లల్ని. వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకేమో తెలుసు, ఆ పెద్దవాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళే అప్పులు చేశారు. ఈ పిల్లలకేం తెలుసు? ఎట్లీస్ట్ ఆ పిల్లల్ని ప్రకృతికి వదిలేస్తే ప్రకృతి చూసుకుంటుంది. వాళ్ళకి హాయిగా థమ్సప్లో కొంత మందు కల్పిస్తే వాళ్ళు థమ్సప్ అనుకుని తాగి ఆ తర్వాత మరణించారు. సో మనసు ప్రవృత్తి ఇట్స్ వెరీ వెరీ డైనమిక్, సమ్టైమ్స్ డేంజరస్ టైమ్స్, స్టూపిడ్ సమ్టైమ్స్. సో అందుకే ఈరోజు రమణ మహర్షి చెప్తున్నది ఏమిటంటే, అసలు ఏమిటి అంటే ఓవరాల్గా జీవితానికి ఆధారభూతమైంది ఏది అని చెప్తున్నాడు. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఒక పాట పాడుకుందాం రమణ తాత గురించి. వదనం సహజం రమణీయం
జ్ఞానం సదా స్మరణీయం. సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం. రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం. నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం. సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం. నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తా శూన్య ఉపదేశసారం. రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం. రమణాని స్థితి నా హృదయం. ఇప్పుడు ఈ పాట అయినా ఎక్కడి నుంచి పుట్టింది? నా వాక్ ఎక్కడి నుంచి పుట్టింది? సో శ్వాస లేకపోతే నువ్వు లేవు, నేను లేను, అది క్లియర్. సో నిన్న చెప్పింది శ్వాసకి ప్రాణం పూనిక. మరి మనస్సు అంటే అట్లా ముందుకెళ్తే అసలు మిగిలేది ఏమిటి? అసలు అంటే మనస్సు మిగులుతుంది, శ్వాస మిగులుతుంది, బాడీ తనంతట తాను పనిచేస్తుంది అంతే. ద రియల్ ప్రాబ్లం శ్వాసకి మనస్సుకి మధ్య ఉన్న ఆ అనుసంధానమే. ఈరోజు ఆ పద్యం పాడుకుందాం. నిన్న 11వ శ్లోకంలో రమణ మహర్షి ఏం చెప్పారంటే, వాయురోధనాలీయతో మన జాలపక్షి వద్రోధ సాధనం. అంటే ఎట్లయితే వల్లో చిక్కిన పక్షి కదలలేదో అట్లాగే మనస్సుని మనం నియంత్రించవచ్చు ప్రాణాయామం చేత. నిన్న అందుకే చివరిలో ఒక మాట చెప్పిన, దయచేసి ఇది రాసి పెట్టుకోండి. సో శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సు నిలబడుతుంది, మనస్సు అర్థము కాదు. నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. సో మనసు చిక్కదు, మనసు ఓన్లీ కట్టుబడుతుంది, మనసు అర్థము కాదు, ఆలోచన యొక్క ప్రవృత్తి అర్థము కాదు. మళ్ళీ మీరు ఆ ధ్యాన పద్ధతుల నుంచి బయటికి రాగానే మళ్ళీ మీరు అదే పూర్వ ప్రవృత్తిలోకి వెళతారు. అసలు రమణ మహర్షి స్వయం విచారణ ఎందుకు చేయమంటున్నాడు? ఈ యొక్క ఆధారభూతమైన దాన్ని ఒక్కసారి చూస్తే యు ఆర్ ఫ్రీ. అంతెందుకు, నేను ఊరికి చెప్తా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా ఇది నేను నాకు కూడా చెప్పుకుంటున్నా, ఆల్రెడీ చేస్తున్నాను, అప్పుడప్పుడు చేయాలి. జస్ట్ ఒక చోట కూర్చొని ఇక ఏం జరిగినా అక్కడి నుంచి కదలకండి ఒక వారం రోజులు. బాత్రూమ్కి వెళ్ళి రండి, నీళ్లు తాగిరండి, బాతుకుతాం. రెండు రాసుకోండి ఇట్లా, బాత్రూము నీళ్లు. అసలు ఫోన్ వాడట్లేదు, ఏం వాడట్లే, ఏమీ లేదు. అసలు ఆ టైంలో నీ యొక్క మైండ్ ఎట్లుంటుందో చూడొచ్చు నువ్వు. ఇదేదో గంటన్నర మెడిటేషన్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ పనుల్లో పడుతూ, ఇది ఒక శృంఖల. అట్లా కాకుండా యూ హ్యావ్ టు గివ్ కంప్లీట్ బ్రేక్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కంప్లీట్గా ప్రపంచాన్ని పక్కకు నూకేయి. మనం అనుకుంటున్నాం ఏదో పని చేయకపోతే ఏమవుతుందని. వన్స్ అపాన్ ఎ టైం ఇట్లా జరిగింది. నాకు మిత్రుడు బాంబేలో ఉండేవాడు, ఎప్పుడు ఫోన్ చేయడు, చేసినా కూడా ఒక 5 seconds నేను మళ్ళీ మాడతా, నేను చాలా బిజీగా ఉన్నా, మాడతా ఇదే ఉంటుంది. ఒకసారి నేను ఏదో పెయింటింగ్ వేసుకుంటున్నా, అప్పుడు నేను రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడెక్కడో ఆల్మోస్ట్ రెక్కడు అంటే ఏమంటారు, తాడు లేని బొంగరం ఏదో అంటారు కదా, అట్లా తిరుగుతుండేవాడిని. ఆ టైంలో అతను ఫోన్ చేశాడు నాకు. ఆశ్చర్యం, 1/2 hour అయింది, గంట అయింది, గంటన్నర అయింది. నేను హఠాత్తుగా అడిగాను, ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అతను చెప్పాడు, బాంబేలో వర్షాలు, ఆ వర్షాలకి తన కారు ఎక్కడికక్కడ ఒక దగ్గర చిక్కుకుపోయింది. ఆ కారు ఇంకొక 1 or 2 days కదిలేదు లేదు. అందుకని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ విషయం చెప్పగానే నేను చెప్పాను, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను చెప్పాను, నో, నేను నీతో మాట్లాడు అంటే నీవు కంప్లీట్గా నీకు ఏరే పనులు ఏమీ లేవు కాబట్టి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఇట్లాంటి ఫ్రెండ్ నాకు వద్దు. ఒకవేళ నిజంగా మాట్లాడాలనిపిస్తే ఆ 10 seconds ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ దిస్ 1.5 hour మీనింగ్లెస్ కాన్వర్జేషన్.
నెవర్ కాల్ మీ అగైన్. ఇంకోటి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నా, ఎప్పుడు ఇట్లా ఫోన్ మాత్రం చేయకంటే నీకు టైం పాస్ అయితే లేదు కాబట్టి నాకు ఫోన్ చేయి. నేను ఎప్పుడు నీకు ఫోన్ చేసినా అవసరం కోసం చేసినా నువ్వు ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేసినావు, ప్రతిసారి నా ఫోన్ నువ్వు కట్ చేసినావు. నేను నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా పికప్ చేసినా, బట్ నీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తావు. సో ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం, ఇద్దరికి అవసరాలు ఉంటేనే ఫోన్ చేసుకుందాం, ఇంకా నో మోర్ నార్మల్ డిస్కషన్. ఇప్పటికంతే. నాకు తెలిసి ఒక 1.5 years ఒకసారి ఏదో నిజమైన సందర్భం వస్తే తప్ప చేయడు. చేసిన 5 seconds 10 seconds ఇది కావాలి, అవుతుందా, అవ్వదు, నేను చేయను, ఓకే ఓకే మామ రైట్ అంటాడు అంతే. ఏ డిస్ప్యూట్ ఏమి లేదు, క్లారిటీ ఉంది. సో ఈరోజు రమణ మహర్షి ఏం చెప్తున్నాడు, చిత్తవాయవ శీతియాయుత శాఖాయోర్ద్వయీ శక్తి మూలక. ఇది ఓన్లీ సూచన మాత్రమే. అంటే అయితే శక్తి, ఈశ్వర శక్తి, పరమాత్మ శక్తి అంటే నువ్వు కర్తాభావన లేకుండా నిరంతరం కర్మ చేయడానికి పూనికనిస్తున్న పరమాత్మను వేదన పెట్టుకో, అక్కడ పేరు. దానికి మూలమేమిటి అంటే సంకల్పాలు చేస్తున్న మనస్సు, అట్లాగా క్రియాయుత ప్రాణం, ఈ 2 శాఖలు అని చెప్తున్నాడు. అంటే శ్వాస, ఆ తర్వాత మనస్సు. ఇప్పుడు సంకల్పము లేకపోతే మనస్సు ఏమిటి? ఉదాహరణకు నువ్వు డీమార్ట్కి వెళ్ళావు, ఒక కుక్క వెళ్ళింది అనుకో, అక్కడ వేవేల వస్తువులు ఉన్నప్పటికీ అది ఏం చూస్ చేసుకుంటుంది? తన మనసులో ఉన్నదే కదా. ఎప్పుడన్నా కుక్క కడ్రాయర్ కొనుక్కుంటుందా? ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటుందా? అట్లా ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళావు అనుకో, ఆ చిన్న పిల్లవాడు బిస్కెట్ని చూస్తున్నాడు. ఒక మహిళను తీసుకెళ్తే తను చీరలు చూస్తుంది. నీ మనసులో ఏది ఉందో అది వెతుకులాడుతున్నావు, చూడు ఒకసారి. సో సింపుల్. నీ మనసులో ఉన్నది నువ్వు వెతుకులాడుతూ ఉన్నావు. మరి శ్వాస ఏం పాపం చేసింది? ఆ మనసులో ఉన్నది వెతికితే దొరికినప్పుడు శ్వాస ఎగ్జైట్ అవుతుంది, బికాజ్ 2 ఇంటర్ కనెక్ట్ చేశావు. ఆ తర్వాత మనసులో ఉన్నది దొరకకపోతే శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుంది, కోపం వస్తుంది. ఒకవేళ మనసులో అసలు ఏమీ లేదనుకో, ఒక్కసారి అంటే ప్లీజ్ నా కోసం ఒక్కసారి జీవితంలో ఒక్కసారి ఆ స్థితిలోకి రావాలి. జీవిత పరమార్థం అంటావు కదా, ఇదే. ఈ ప్రపంచంలో రకరకాల సంస్థలు పెట్టి మనుషుల్ని మోసం చేసి డబ్బు సంపాదించి నువ్వు చిన్నకాడ నుంచి పెద్ద, ఇది జీవిత పరమార్థం కాదు. యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ మీనింగ్లెస్ థింగ్స్. ప్రపంచం ఏదో విధంగా ఎదుగుతుంది. ఇప్పుడు ప్రపంచం చాలా ఎదిగింది. 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, ఎన్నికిపోలేదా? ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు, ఒక భూకంపం వస్తే ఎన్నికిపోదా? ఇది కాదు పాయింట్. వీటన్నిటికీ అతీతంగా నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు అనుకుంటున్నావు ప్రపంచం డెవలప్ అవుతుందని. నో, సరిగ్గా చూడు. ఇట్ ఈస్ నీదర్ గెటింగ్ డెవలప్డ్ నార్ గెటింగ్ డిస్ట్రాయిడ్. అది రకరకాలుగా మారుతుంది. రకరకాల వ్యక్తుల యొక్క, ఇప్పుడు బిలియర్డ్స్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ని నేను కొడతాను, అదే బాల్ని ఇంకొకటి కొడతాడు. అట్లా కొన్ని వేల మంది ఈ ప్రపంచాన్ని కొడుతున్నారు అనే దిక్కుల నుంచి. సరిగ్గా చూస్తే తప్ప తెలియదు. ఇట్స్ ఎ గేమ్. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తి నీ చేతులుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్పి ఎక్కువ చెప్పకుండా ముగిస్తా, బికాజ్ నేను ఎక్కడ ఎండ్ చేసిందో అక్కడ మీరు ఆలోచించాలని నా కోరిక. అదేమిటంటే నీ మనసులో ఏది ఉంటే అది వెతుకుతున్నావు కదా షాప్లో. నీ మనసులో ఏది లేకపోతే వాటి ఆ స్టేట్ ఏమిటి? అప్పుడు నీ చూపు ఎగ్జాక్ట్ రమణ మహర్షిలా ఉంటుంది. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్. మామూలు విషయం కాదు ఇప్పుడు నేను చెప్తున్నది. చూడండి చేసి, డోంట్ ట్రస్ట్, డోంట్ బిలీవ్. ఒక 100 సంవత్సరాల తర్వాత మన వివరం భూమి మీద ఉంటాం. బట్ దిస్ ఈజ్ వన్ సీక్రెట్. ఇట్ ఈస్ బియాండ్. ఇది అన్ని మతాలకు అతీతం, ధ్యాన ఆశ్రమాలకు అతీతం, గురువులకు అతీతం, ధ్యాన పద్ధతులకు అతీతం, అనుష్ఠానాలకు అతీతం, పూజలకు, అన్నిటికి అతీతం ఇది. దట్స్ యూ.
సో నీ మనస్సు నీ శ్వాస. సో ఇప్పుడు చివరి ఒక్క మాట చెప్తా, నీ మనస్సు నీ శ్వాసకి లింక్ తీసేసి ఈ రెండే, ఇది చేయగలిగితే నీకు ఆధ్యాత్మికత పరిపూర్ణంగా అర్థమైనట్టు. పుస్తకాల్లో లేదు, గురువుల ప్రవచనాలు లేదు, నువ్వు చేసే ఈ సాధనలు లేదు. నేను చేసి చెప్తున్నా, నా మనస్సుని నా శ్వాసకి లింక్ చెంపేసిన 2009లో. ఇది పూర్తి అనుభవపూర్వకమైంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక్క స్టేట్మెంటు ఇక ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ ఉండదు. బికాస్ పుస్తకంలో ఉన్నది రిపిటేషన్. చేసి చూడండి. ఇది జస్ట్ పూర్తి సంపూర్ణ సంప్రజ్ఞ అవగాహనకు సంబంధించింది. తర్కించేది కాదు, కొట్లాడేది కాదు, లేకపోతే ప్రచారము కాదు, ఇవేవి కాదు. నువ్వే చూడు ఒకసారి. నేను కౌన్కిస్గా గుట్టంగానే ఏదైనా చెప్పొచ్చు, నన్ను వదిలేయండి, చెప్తున్న అంశాన్ని ఒక్కసారి చూడండి అంతే. ఇఫ్ దెర్ ఈజ్ నో, నీ మనసులో ఆలోచన లేకపోతే అసలు నీవెవరు? నువ్వు చూసే దేని వైపు అసలు? వాట్ ఈజ్ ఇట్? నీ కళ్ళు అప్పుడు దేని వైపు? అప్పుడు ఫోకస్ ఉంటుందా? ఇక్కడ వదిలేస్తున్నా, సరిగ్గా చెక్ చేసుకోండి. నిజంగా ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరన్నా నన్ను కలవండి. ఏం అవసరం లేకుండా లిబరేట్ చేసి పంపించేస్తా. 2-3 చిన్న మాటలు. అంటే ఊరికి చాలామంది నేను సాక్షి సాధన అంటే ఉత్తుత్తగానే ఫోన్ చేస్తున్నారు. అసలు పోలిక లేని మనస్సు ఉంటే ఫోన్ చేయమని అది మర్చిపోయారు. అసలు డైరెక్ట్గా మనకు PhD డిగ్రీనే కావాలి. వదనం సహజం రమణీయం రూపం స్మదాస్మరణీయం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం హ్రీసామృతవాకద్వయం రమణ నీ స్థితి అందరి హృదయం. సరస్వ వయసు